నమస్తే. సంపుదాం, ఏం చేస్తారో చూసుకుందాం, నువ్వో నేను అనే డైలాగులు ఇటీవల కాలంలో రాజకీయాల్లో సర్వసాధారణంగా మారుతున్నాయి. చంపడానికైనా సావడానికైనా సిద్ధమే, చట్టం కంటే ముందు నాకు ధర్మం ముఖ్యం, ఇలాంటి ప్రజల్ని పక్కదో పట్టించే డైలాగ్ చాలా చెప్తున్నారు. అందుకు ఉదాహరణ కేరళలో ఈ లైంగిక వేధింపుల కేసులు అరెస్ట్ అయ్యి ఆ మీద బెయిల్పై విడుదలైన కేరళ మాజీ ఎమ్మెల్యే ఇది పీసీ జార్జ్ భార్య ఉషా జార్జ్ మాట్లాడిన మాటలు ఇందుకు అర్థం కూడా పడుతున్నాయి. తన భర్తను వేధిస్తున్న ముఖ్యమంత్రిని ఎవరైనా పినరై విజయన్ను తుపాకీతో కాల్చి చంపారేస్తా అంటూ హెచ్చరించింది ఆమె. ఆ మధ్యన ఎవరో తీవ్రవాది అంటే మోదీనే అంత చూస్తాను కాల్ చేస్తానే లెవెల్లో ఇదే గతి పడుతాను హెచ్చరించినట్టు ఈ ఉషా జార్జ్ కూడా అదే విధంగా హెచ్చరించింది. తిరువనంతపురంలో నిన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. తప్పుడు కేసులు పెట్టి తన భర్తను వేధిస్తున్నారంటూ దీని వెనుక సీఎం హస్తం ఉందంటూ ఆమె ఆరోపించింది. ఇంతవరకు ఓకే, న్యాయబద్ధమే. సీఎం తన భర్తను కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు ఆరోపించింది ఆమె. సీఎం అవినీతిని బయట పెట్టినందుకే అమాయకుడైన తన భర్తపై కక్షగట్టి అరెస్ట్ చేయించారంటూ ఆరోపించింది. తన తండ్రి రేఫాలతో సీఎంను కాల్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బహిరంగంగానే ప్రకటించింది. సో ప్రజాస్వామ్యం ఇంత స్వేచ్ఛకు హద్దు ఉంది. విశృంఖలత్వం కాదు, సశృంఖలత్వం స్వేచ్ఛ. అంటే ఈ కాస్త హద్దులతో కూడింది స్వేచ్ఛ, విచ్చలవిడి స్వేచ్ఛ కాదు. ఇవి మాత్రం విచ్చలవిడి స్వేచ్ఛ కింద మాట్లాడుతూ చాలామంది రాజకీయ నాయకులు దేశంలో కేరళలో సృష్టించినటువంటి ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో విజయన్పై జార్జ్ పలు ఆరోపణలు కూడా చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో దీని కక్ష కట్టి తన మీద, తన కుటుంబం మీద, తన భర్తను ఇలా చేస్తున్నట్టు సరే ఆవేదన వెళ్ళగక్కడంలో అర్థం తప్పేమీ లేదు. కానీ రైతులతో ముఖ్యమంత్రిని కాల్చి పారేస్తా సిద్ధంగా ఉన్నానని బహిరంగంగా ప్రకటించడం మాత్రం ఇది క్షమార్హం మాత్రం కాదు.